బ్రేకింగ్ చూస్తున్నా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన అవకతవకలపై విచారణ కొనసాగుతుంది. ఈరోజు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ముందు తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం అలాగే విద్యుత్ అధికారి రఘు హాజరు కాబోతున్నారు. 11 గంటలకు రఘు హాజరు కాగా 12 గంటలకు కోదండరాం హాజరు కానున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిన లేఖపై సమీక్షించి విశ్లేషణ జరపనున్న నరసింహారెడ్డి కమిషన్ దానికి అనుగుణంగానే తదుపరి చర్యలు ఉంటాయని కూడా కమిషన్ వెల్లడించింది. బ్రేకింగ్ చూస్తున్నా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన అవకతవకలపై విచారణ కొనసాగుతుంది. ఈరోజు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ముందు తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం విద్యుత్ అధికారి రఘు హాజరు కాబోతున్నారు. 11 గంటలకు రఘు హాజరు కాగా 12 గంటలకు కోదండరాం హాజరు కానున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిన లేఖపై సమీక్షించి విశ్లేషణ జరపనున్న నరసింహారెడ్డి కమిషన్ దానికి అనుగుణంగానే తదుపరి చర్యలు ఉంటాయని కూడా కమిషన్ వెల్లడించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. రాజశేఖర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన అవినీతి ఆరోపణలపైన ఇటు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ తోటి గత మార్చిలో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ కమిషన్ వేయడం జరిగింది. నరసింహారెడ్డి నేతృత్వం చేసినటువంటి కమిషన్ దీనిపైన విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటికే విచారణకు సంబంధించి ఇటు ఐఏఎస్ అదేవిధంగా అప్పట్లో ఉన్నటువంటి సిఎండి ప్రభాకర్ రావు, అరవింద్ కుమార్ ఐఏఎస్ తదితరులందరినీ కూడా ఇప్పటికే విచారణకు కూడా హాజరు కావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇటు విచారణలో పాల్గొన్న తర్వాత కొంతమంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా విచారణలో పాల్గొన్నారు. మరి ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ సర్కార్లో జరిగినటువంటి ఈ యొక్క ఆరోపణల అవినీతి పైన విచారణ కొనసాగిస్తున్నటువంటి ఈ కమిషన్ కేసీఆర్ కూడా నోటీసులు ఇవ్వడం, అంటే సమాధానం ఇవ్వాలని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. జూన్ 15 లోపు నోటీసుల పైన సమాధానం చెప్పాలని కూడా కోరడం జరిగింది. కానీ కేసీఆర్ మాత్రం జూలై 30 వరకు గడువు అడిగినటువంటి నేపథ్యంలో కుదరదని చెప్పి 15 వరకు ఇవ్వాల్సిందని చెప్పి తేల్చి చెప్పడంతో కేసీఆర్ కూడా దీనిపైన ఒక 12 పేజీల లేఖనైతే 15 తారీఖు నాడు రాసినటువంటి పరిస్థితిని మనం చూసాం. దానిపైన నేను విచారణకు హాజరు కావాలని అనుకున్నాను, కానీ నిష్పక్షపాతంగా జరగడం లేదు. నరసింహారెడ్డి కమిషన్ విచారణ వైదొలగాలని చెప్పేసి ఇది కక్ష సాధింపు చర్యల్లో భాగమై రేవంత్ సర్కార్ కావాలని చేస్తుందని చెప్పి ఇటు ఎంతో పురోగతిని సాధించామని చెప్పి దేశం మొత్తం గర్వించే విధంగా ఈ యొక్క విద్యుత్తును ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో రైతులకు కానీ ఇటు ప్రజలకు కానీ ఇచ్చామని చెప్పి ఇటు నాణ్యమైనటువంటి 24 గంటల కరెంటుని ఇచ్చినటువంటి ఘనత తమ ప్రభుత్వం అని చెప్పి కావాలని చెప్పి చేస్తా ఉన్నారని చెప్పేసి కేసీఆర్ కూడా ఇటు ప్రభుత్వాన్ని అదేవిధంగా నరసింహారెడ్డి కమిషన్ కూడా తూర్పారబట్టారు. దీంతో ఇటు ఈ రోజైతే ఇటు 11 గంటలకు జేఏసీ నేత ఆరోడు విద్యుత్ జేఏసీ ఉన్నటువంటి రఘు, అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ జేఏసీ నాటి అధ్యక్షుడు, అదేవిధంగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడైనటువంటి కోదండరాం ను ఈ రోజైతే విచారణకైతే వస్తా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ఇటు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖపై కూడా ఈ యొక్క కమిషన్ అయితే చర్చించేటువంటి అవకాశం ఉంది. దీనిపైన సమీక్ష చేసేటువంటి అవకాశం ఉంది. అంటే కేసీఆర్ ఈ యొక్క లేఖ ఇచ్చిన తర్వాత ఈ ఇద్దరు విద్యుత్ సంబంధించినటువంటి అంటే జేఏసీ రఘు, కోదండరాం ఇద్దరు కూడా ఈ రోజు హాజరవుతున్న నేపథ్యంలో ఇటు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ అయితే తెలంగాణ విద్యుత్ ఒప్పందంలో ముఖ్యంగా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు, దానికి సంబంధించి అదేవిధంగా భద్రాద్రి పవర్ ప్లాంట్, యాదాద్రి పవర్ ప్లాంట్ కొనుగోలులో జరిగినటువంటి టెండర్ లేకుండా ఎట్లాంటి బిడ్ దాఖలు చేయకుండా టెండర్ లేకుండా కట్టబెట్టినటువంటి విధానం పైన కూడా దీనిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటిపైన కూడా ఈ రోజు ఈ ఇద్దరితోటి కూడా ఈ చర్చించేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఈ విద్యుత్ ఒప్పందంలో జరిగినటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు కేసీఆర్ లేఖ రాశారు కాబట్టి కేసీఆర్ లేఖ పైన కూడా
దీంతో సమీక్షించేటువంటి అవకాశం ఉంది. ఆ తదుపరి మిగతా అధికారులను కూడా పిలిచేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ యొక్క ప్రకంపనలు సృష్టించినటువంటి విద్యుత్ ఒప్పందానికి సంబంధించినటువంటి ఈ కొనుగోలులో జరిగినటువంటి అవినీతి ఆరోపణలపైనైతే నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగిస్తున్నా కానీ ఇది నిష్పక్షపాతంగా జరపాల్సిన ఈ యొక్క కమిషన్ పక్షపాతంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కేసీఆర్ వ్యాఖ్యానించడంతో ఈ యొక్క వ్యాఖ్యలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటే దీంతో మరి కమిషన్ ఏం చేస్తుందో చూడాలి రాజశేఖర్. రైట్ రాంబాబు, విచారణకు సంబంధించి అధికారులు ఎవరు ఏంటి మనకు సమాచారం అంతుందా? ఎంతమంది ప్రశ్నించబోతున్నారు అంటే ఏ విధానంలో ప్రశ్నిస్తారనేది ఒక విషయం ఉంటే ఎవరెవరు విచారిస్తున్నారు ఏమైనా మనకు సమాచారం ఉందా? జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నేతృత్వంలోని బృందం మాత్రమే ఈ యొక్క విచారణలో పాల్గొంటారు. వాళ్ళు వచ్చినటువంటి అధికారులు దీంతో సంబంధం ఉన్నటువంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందం, అదేవిధంగా పవర్ ప్లాంట్ అంటే భద్రాద్రి పవర్ ప్లాంట్ కానీ యాదాద్రి పవర్ ప్లాంట్ నెలకొల్పేందుకు ఈ యొక్క టెండర్ విధానం లేకుండా బిడ్ దాకా చేయకుండా కట్టబెట్టినటువంటి విధానం పైన ఏ విధంగా ఈ యొక్క టెండర్ను కట్టబెట్టారనే దానిపైన కూడా సంబంధిత అధికారులు ఆనాడు ఉన్నటువంటి సీఎండి ప్రభాకర్ రావును ఇప్పటికే విచారించడం జరిగింది. మరొకవైపు ఆనాడు ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ను కూడా విచారించినటువంటి పరిస్థితి ఉన్నది. వీళ్ళందరినీ కూడా విచారించినటువంటి ఈ కమిషన్ ఈ రోజైతే వీళ్ళిద్దరిని రఘును కోదండరామ్ ఇద్దరిని కూడా విచారిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా కేసీఆర్ రాసినటువంటి లేఖ అయితే తీవ్రమైనటువంటి సంచలనం రేకెత్తించింది. ఈ యొక్క పవర్ ప్లాంట్ నిర్మాణం విషయంలో విద్యుత్ కమిషన్ ఇచ్చినటువంటి నోటీసుల నేపథ్యంలో కేసీఆర్ ఇచ్చినటువంటి వివరణ పైన సంతృప్తిగా లేదన్నట్టు మనకు తెలుస్తా ఉన్నది ఈ కమిషన్. దీంతో ఆయన రాసినటువంటి లేఖ పైన కూడా సమీక్షించేటువంటి అవకాశం ఉంది. ఇటు టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిన విద్యుత్ ప్లాంట్ నిర్మించడం, ఛత్తీస్గఢ్ విద్యుత్ వ్యవహారంపై కమిషన్ విచారణ అయితే చేపడతా ఉంది. దీనిపైన కొనుగోళ్లకు సంబంధించినటువంటి పవర్ గ్రిడ్ సంబంధించినటువంటి అంశం పైన ఈ యొక్క విచారణ కొనసాగుతుంది. ఈ రోజైతే ఇప్పుడు దీనిపైన ఈ ఇద్దరు నేతలతో కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో ఆ రోజైతే ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఈ యొక్క కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశం పైన రేవంత్ రెడ్డి అప్పుడు కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తానికైతే గతం నుండి నేటి వరకు కూడా గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి ఈ ఒప్పందాల పైన ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంబంధించినటువంటి అంశాల్లో అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని కూడా డిప్యూటీ సీఎం విడుదల చేయడం జరిగింది. దీనిపైన కూడా ఇటు విపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా అసెంబ్లీలో తీవ్రమైనటువంటి చర్చ జరిగినటువంటి పరిస్థితి చేశాం. మొత్తానికైతే ఈ యొక్క కేసీఆర్ తన లేఖ రాసిన తర్వాత దీనిపైన ఈ యొక్క ఎల్ నరసింహారెడ్డి కమిషన్ పైన తమకు విశ్వాసం లేదని చెప్పి ఇదంతా పక్షపాతంగా జరుగుతుందని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో ఇటు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మార్చి 13 ఇచ్చినటువంటి ఈ కమిషన్ ని తప్పుకోవాలని ఏకంగా కేసీఆర్ ఇటు సంచలన వ్యాఖ్యలు చేయడంతో మరి కమిషన్ అయితే ఇప్పటికైతే విచారణ చేస్తా ఉన్నది. ఈ విచారణలో పాల్గొన్నటువంటి ముఖ్యంగా ఇంకా అందరినీ ఎంతమందికి అయితే నోటీసులు ఇచ్చారో నోటీసులు ఇచ్చినటువంటి నేతలందరూ కూడా ఈ యొక్క విచారణకైతే హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.